యాక్చువల్‌గా మెట్రో స్టేషన్స్ మెట్రో ట్రైన్ మనకు లాంచ్ అయినప్పుడు ప్రజలు బాగా ఎంజాయ్ చేశారు. మంచి ఆదరణ దొరికింది. అందరం ఏసీ మంచి తక్కువ టైంలో వెళ్ళొచ్చు అలసట లేకుండా. ఈవెన్ బెంచ్ కారు ఉన్నా కానీ బెంచ్ కారు పక్క పెట్టేసి మంచిగా హ్యాపీగా ఇంట్లో కూర్చున్నట్టు ఇంట్లో ఏసీ వేసి కూర్చున్నట్టుగా మంచిగా హ్యాపీ జర్నీ చేసేవాళ్ళము. అంత బాగానే ఉంది. మెట్రో వాళ్ళకి ఎల్ఎన్టీ వాళ్ళకి ఏమి ఇచ్చారు గవర్నమెంటు స్థలాలు ఇచ్చారు కాంప్లెక్స్ కట్టుకోమని. ఆ కాంప్లెక్స్ డబ్బులు ఏం చేస్తున్నారు? తర్వాత ఇప్పుడు మళ్ళీ కష్టాల్లో ఉన్నాము, అప్పుల్లో ఉన్నాం అనుకునే టికెట్ రేటు పెంచారు. యాక్చువల్గా ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ అనేది ప్రజల యొక్క మంచి కోసం, ప్రజల యొక్క లాభం, ప్రజల యొక్క సౌలభ్యం కోసము ఆర్టీసీ కానీ ట్రైన్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ట్రైన్లను బస్సులను ఈ ట్రాన్స్పోర్ట్ను ప్రజల మెరుగైన జీవితం కోసము ప్రజల అవసరాల కోసము ఈ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయాలి. లేదా మీ ఖర్చులు ఆపరేట్ ఎంతైతే ఖర్చు అవుతుందో అంత వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆర్టీసీ తెలంగాణ ఆర్టీసీ లాస్ట్లో నడుపుతున్నారు. రైల్వేస్ బహుశా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తక్కువ ఈవెన్ వరంగల్కి ఎంత 60 రూపాయలు 50 రూపాయల్లో వరంగల్ టు హైదరాబాద్ టు వరంగల్ టు హైదరాబాద్ వెళ్ళొచ్చు. సో ఇంత ప్రజల ట్రాన్స్పోర్ట్ దృష్టిలో పెట్టుకొని లాభాపేక్ష లేకుండా ప్రభుత్వాలు నడుపుతున్నాయి. ఎల్ఎన్టీ కూడా అంతే. మెట్రో ట్రైన్ కూడా ఎలాంటి లాభాపేక్ష లేకుండా లాభం నష్టమైన పరిగణలోకి తీసుకోకుండా ప్రజలకు అందుబాటులో ప్రైస్ అందుబాటు మీన్స్ తక్కువ ప్రైస్లో ఇంతకుముందు పాత ప్రైస్నే కంటిన్యూ చేయాలని నేను బలంగా కోరుతున్నాను. సరే, మీకు ఎందుకు లాస్ వస్తుందా చెప్పండి? ట్రైన్ మొత్తం ఫుల్ ప్యాక్ అవుతుంది కదా, ఏ టైం చూసినా ఫుల్ ప్యాక్ అవుతుంది. ఎలా లాస్ అవుతుంది? సరే, మీరు ఏమైనా చేస్తున్నారా? హైదరాబాద్లో ఉన్న ప్రతి సెంటర్లో మీకు హైటెక్ సిటీలో స్థలం ఇవ్వడం జరిగింది, అమీర్పేటలో ఇవ్వడం జరిగింది, మాదాపూర్లో ఇవ్వడం జరిగింది, పంజాగుట్లో ఇచ్చారు, కూకట్పల్లి, ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ స్థలాలు తీసుకొని కాంప్లెక్స్ కట్టారు కదా. అందులో మీకు డబ్బులే వస్తున్నాయి కదా. యాక్చువల్గా మెట్రో ట్రైన్ వల్ల పక్కన మీకు ఎక్కడైతే షాపింగ్ కాంప్లెక్స్ పెట్టారో ఇటు లెఫ్ట్ రైట్ దిక్కు వాళ్ళ యొక్క షాపులు చిన్న షాపు వాళ్ళు మనగడ కోల్పోయారు. ఎగ్జాంపుల్ అమీర్పేట అయితే మా షాప్ మొత్తం పూర్తిగా పార్కింగ్ లేదు, మా స్థలాలు మొత్తం మీరు కబ్జా చేశారు. ప్రభుత్వం అండతోని కోర్టు అండతోని నిరుపేద షాపులు ఉంటాయి కదా రోడ్డు మీద, ఆ షాపులను కబ్జా చేసేసారు మీరు. అయినా పబ్లిక్ ఎవరు అడగలేదు. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ కోసము అరే మెట్రో ట్రైన్ వస్తే మన జీవన విధానం మారుతుంది, మనకి మంచిది కాదని ఎవరు మాట్లాడలే. ప్రభుత్వాల మీద ఎక్కువ ఉన్నాయి, కోర్టుల మీద ఎక్కువ ఉన్నాయి కదా, స్థలాలన్నీ కబ్జా చేశారు. ఇక అట్లా మళ్ళీ రేటు పెంచేశారు. ఒక్కసారి ఆలోచించాను మెట్రో అధికారులకు, నేను సూటికి ప్రశ్నిస్తున్నా. ఒక్కసారి మీరు మెట్రో టాయిలెట్కి వెళ్ళారా? 1 year నుండి 2 years నుండి నేను గత 2-3 years అబ్జర్వ్ చేస్తున్నా. ఆ టాయిలెట్స్ ఎప్పుడైతే మెట్రో స్టేషన్ లాంచ్ చేశారో అప్పటి నుండి అవే టాయిలెట్స్ పరమ అసహ్యంగా ఉంటాయి. మెయింటెనెన్స్ బాగుండదు, తర్వాత క్లీన్గా ఉండదు, అందులో వాటర్ రాదు, విరిగిపోయిన ట్యాపులు, తెగిపోయిన పైపులు, మళ్ళీ అక్కడ 5 రూపాయలు 2 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటారు. దీనికన్నా బిచ్చం అడుక్కోవడం బెస్ట్ కదా. పైసలు తీసుకుంటున్నారు, మెయింటెనెన్స్ చేయట్లేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ మెట్రో అధికారులకు, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ టాయిలెట్స్ నీట్గా ఉంటే చెప్పగలరా? సూటిగా క్వశ్చన్ ఇస్తున్నారు. డబ్బులు మాత్రం ముక్కు వెండి వసూలు చేస్తున్నారు, మీరు మాత్రం నీట్గా మెయింటైన్ చేయట్లా. అది నేను క్వశ్చన్ సామాన్య మౌరిగా నేను అడుగుతున్నాను. మీరు ఒక్కసారి మెట్రో అధికారులు మీరు ఒకసారి టాయిలెట్కి వెళ్ళి చూడండి, ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీకు ప్రజలు హైదరాబాద్లో పెద్దగా అడగరు. అంటే క్వశ్చనింగ్ చేసే అధికారం వాళ్ళ వ్యాపారం, వాళ్ళ నిమిత్తం, వాళ్ళ పనుల నిమిత్తం ఆఫీస్కి వచ్చాము పోయామన్న గొర్రెలు ఎక్కువ ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయరు, మీరు రేట్లు పెంచుకుంటూ వండి. కానీ బ్రదర్ ఇదే మాట పబ్లిక్లో అడిగినప్పుడు పర్లేదన్న, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నష్టాల్లో పెంచినా పర్లేదు అంటున్నారు. ఎస్, ఐ విల్ టెల్ యూ. అంటే ముందే చెప్పే కదా, బెంజ్ కారు ఉన్నవాడు పక్క పెట్టేసి. అంటే హైదరాబాద్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్, పొల్యూషన్, ట్రాఫిక్ జామ్. బయటికి వెళ్తే ఏమవుతుంది? సౌండ్ పొల్యూషను, వెదర్ పొల్యూషను. ఈ పొల్యూషన్ దృష్టిలో పెట్టుకొని మెట్రో ఎక్కుతున్నారు. మీరేం చేశారు? దీన్ని ఆసరా చేసుకొని రేటు పెంచుతున్నారు. అది అంటే మెట్రో తక్కువ అని కాదు, మిగతా వాటితో పోలిస్తే మెట్రో బెస్ట్ అని ఎక్కుతున్నారు తప్ప ది బెస్ట్ అని కాదు. చాలామంది ఎందుకంటే డ్రైవింగ్ చేయడము, తర్వాత అక్కడికి వెళ్ళి ట్రాఫిక్ నాన్న ఇబ్బంది ఉంటే రిక్షా అడ్డం అవుతాడు, బస్సు అడ్డం అవుతాడు. ఇక ట్రాఫిక్ హైదరాబాద్ లుచ్చన కొడుకులకు ఎవరికి ట్రాఫిక్ రూల్స్ ఫాలో కారు. లెఫ్ట్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్, దానిమని బ్రేక్ ఇస్తాడు. అది ఆటోలు వస్తారు, ఒక్కొక్కరు పిచ్చి కళ్ళు తాగిన పిచ్చి కొత్తలు ఎక్కువ రోడ్ల మీద, ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాడు. దానివల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా ఏం చేస్తారు? మెట్రోకి వెళ్తున్నారు.
ట్రాఫిక్ ఫ్లైఓవర్స్ వస్తున్నాయి. హైదరాబాద్ పాపులేషన్ పెరుగుతుంది కదా, అగైన్ హైదరాబాద్కు మిగతా రాష్ట్రాలు ఒక హైదరాబాద్ చూడడానికి వస్తారు, ఇక్కడ ఉండిపోతాడు, చదువుకోవడానికి వస్తాడు, నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఉండిపోతాడు, జాబ్ చేయడానికి వస్తారు, ఇక్కడ ఉండిపోతాడు. హైదరాబాద్ అందరిని హక్కున చేసుకుంటుంది, డే బై డే పాపులేషన్ చాలా పెరుగుతుంది కదా. సో కాబట్టి రోడ్డు రవాణా బాగా పెంచాల్సిన అవసరం ఉంటుంది. రోడ్డు రవాణా ఈవెన్ మెట్రో ట్రైన్లకు కూడా బాక్స్ అందియాల్సి వస్తుంది, అదనంగా పెంచాల్సి వస్తుంది అన్నట్టు. ఓకే, ఏమంటారు మొత్తానికి ట్రాఫిక్ ని తగ్గించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అగైన్ మళ్ళీ మెట్రోలో ఇంకా ఎక్కువ ట్రైన్స్ పెట్టాలా, ఇంకా బాక్సులు ఎక్కువ, మెట్రో బాక్సులు ఎక్కువ యాడ్ చేయడం అనేది బెస్ట్. ఏది మీరు ఇచ్చే 10 రూపాయల టికెట్తో ఇంకా చేయలేస్తారంట అంతా. సో ఎప్పుడైనా ఇది ప్రజా రవాణా సంస్థ, ఇక్కడ లాభం అనేది ఆలోచించద్దు. ప్రభుత్వానికి వేరే మార్గాలు వస్తున్నాయి కదా, కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ఈ ట్యాక్స్ ఆ ట్యాక్స్ అని, ప్లాట్ కొన్నా, ప్లాట్ అమ్మినా, మేము ఏం చేసినా, మెట్రో అయితే దిగినా ఎక్కినా అక్కడ ఏదో అమ్ముతున్నారు కదా. మెట్రో మీద ఈవెన్ ట్రైన్ మీద అసలు ఆ ట్రైన్లో మనుషులు తెలియకుండా అది కనబడుతుంది, ఆ స్టేజ్ కనిపించదు. వాడు ఊరు ఉండదు, వాడు బేగం పెట్టుకోవాలన్నా ఏదో ఉంటుంది. ఎల్బీనగర్లో దాని పేరు ఏం పేరు, విక్టోరియా, ఏమి స్టేషన్లు డబ్బుల కోసం అని మార్చారు కదా స్టేజ్ల పేర్లే. పిచ్చోళ్ళతో కొత్తలతో కన్ఫ్యూజ్ అవుతాడు కదా, అంతా అడ్వర్టైజ్ కదా. లాస్ట్కి ఒక బిల్డింగ్లో ఒక పేరు కనబడకుండా కూడా అడ్వర్టైజెన్స్కి అమ్మారు. రోడ్ల బ్రిడ్జిల మీద కూడా అన్ని యాడ్స్ వస్తున్నాయి కదా. అసలు మిమ్మల్ని అడిగేవాడే లేదండి, నచ్చిన రకంగా దోసుకుంటున్నారు. అంత ఇన్కమ్ జనరేట్ అంటారా ఇప్పుడు అడ్వర్టైజింగ్ ద్వారా? డెఫినెట్లీ అవుతుంది, ఎందుకు కాదు, నేను జనరేట్ అవుతుందా కాదండి. అసలు ఆ యాడ్ వల్ల ఒక మీరు చెప్తున్నాను, ఆ అమీర్పేట మెట్రో స్టేషన్లో మా షాపు కనబడదు, మా బిల్డింగ్ కనబడకుండా అంత కకృతితో, అంత స్వార్థంతో ఒక బోర్డు పెట్టి, ఆ బోర్డు మీద వాళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు వాళ్ళు యాడ్ పెట్టుకున్నారు. అంటే బై న్యాచురల్, అది మెట్రో పుట్టక ముందున్న బిల్డింగు, బయట వాడు ఒక మెట్రో దిగి రాగానే మా బిల్డింగ్ కనబడుతుంది. మా బిల్డింగ్లోనే వాళ్ళు ఆల్రెడీ మా షాపుని తీసేసుకున్నారు, మధ్యలో ప్లేస్ తీసేసుకున్నారు. కనీసం ఆటోమేటిక్ కనబడతాయి కదా, ఆ కనబడకూడదు కక్కుర్తితో ఒక పెద్ద బోర్డు పెట్టేసి ఆ బోర్డుకు మళ్ళీ మీరు అడ్వర్టైజెన్స్కి అమ్ముకున్నారు. దీన్ని ఏమంటారు మీరు? పూర్తిగా కమర్షియలే కదా. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ బాగుంది, తక్కువ టైంలో వెళ్ళగలుగుతున్నాము, ఏసీలో కూర్చుంటున్నాము, ఇది సౌకర్యం బాగానే ఉంది, కానీ ఇన్ని రకాలుగా మీరు దోసుకుంటున్నారు, ఇది వద్దు అంటున్నాం. ఉదాహరణకు మీరు మెట్రో టాయిలెట్స్కి వెళ్ళి చూడండి, మీరు ఏం మెయింటెనెన్స్ ఏం తెలుస్తుంది, మీ గొప్పదనం తెలుస్తుంది. అన్నింటిలో కూడా డబ్బులే కదా, అన్ని ప్లేస్ డబ్బులకే ఇచ్చారు కదా. ఇంకోటి మీకు ఇమ్మీడియట్ లాభం రాదు కదా. ఇంకో 100 years ఉంటాయి కదా, మీరు కట్టే బ్రిడ్జ్లన్నీ 100 years ఉంటాయి కదా. మీరు వేసిన ఎల్ఎన్టీ ప్రాజెక్టు 100 years 200 years ఉంటుంది కదా, నిదానంగా వచ్చేస్తారు డబ్బులు. లేదంటే ప్రభుత్వాన్ని అడగండి, ఏదో రకంగా ఇచ్చేస్తారు కదా.